చిత్తూరు జిల్లా కుప్పం అభివృద్ధికి రోజులు దగ్గర పడ్డాయి. ఈ సందర్భంగా కుప్పం అర్బన్ అథారిటీ ఆఫ్ డెవలప్మెంట్ అథారిటీకి స్పెషల్ ఆఫీసర్ను నియమించింది ప్రభుత్వం. ఈ సందర్భంగా వికాసత్ మరమ్మతుకు ఎమ్మెల్సీ శ్రీకాంత్ స్వాగతం పలికారు. That as project director, as PD for CADA, all these actions will be taken up, and overall development of park, of bus stand, of shopping complexes, everything, revenue sources will be increased. Ultimately, a self-sustainable growth model ready cheyali. Self-sustainable ante continuous ga revenue kuda ravali, aa revenue ki use chesi inka development action plans manam chesukovali. So definitely I have MLC sir with me, and we'll be working together. And continuously he is guiding me, so I will get idea of the whole area within a week or so, and then we'll start working on all aspects. And I'm very much sure that for the first time, and specifically ఈ పోస్ట్ క్రియేట్ చేసి పోస్ట్లో అంటే ముందు చేశారు, కానీ ఒక ఐఏఎస్ ఆఫీసర్కి పెరగడం అంటే సింపుల్ రీజన్ ఇస్ బికాస్ ఆఫ్ ద ఎక్స్పీరియన్సెస్, బికాస్ ఆఫ్ ది టెక్నికల్ నాలెడ్జ్ దట్ వీ కెన్ గివ్ టు ది ఏరియా, and IT systems plus all the latest developmental models. గత 30 సంవత్సరాల్లో ఎంత అభివృద్ధి చెందిందో కుప్పం, దానికి మించిన అభివృద్ధి ఈ 5 సంవత్సరాల్లో చేసి చూపెడతానని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అంటే ముఖ్యమంత్రి గారు ఎంత సీరియస్గా ఈ కాన్స్టిట్యున్సీ విషయంలో, డెవలప్మెంట్ విషయంలో ఉన్నారనే దానికి మొట్టమొదటిసారిగా కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీకి ఒక యంగ్ అండ్ డైనమిక్ IAS అధికారిని నియమించడం. ఆయన కూడా టెక్నాలజీ పరంగా ఎక్స్పీరియన్స్ ఉంది. GSWలో వర్క్ చేశారు 1.5 year IT కమిషనర్గా, తర్వాత నెల్లూరు మున్సిపల్ కమిషనర్గా కూడా చాలా అంటే చాలా మార్పులు తీసుకొచ్చి నెల్లూరు కార్పొరేషన్లో కూడా మంచి అధికారిగా పేరు తెచ్చుకున్నటువంటి వికాస్ మర్మత్ గారిని ఈరోజు మన కుప్పానికి ప్రాజెక్ట్ డైరెక్టర్గా కడాకి నియమించడం చాలా అంటే చాలా సంతోషంగా ఉంది.